రాజకీయ కక్షతోనే రాజముద్రని మార్చుతున్నారన్నారు కేటీఆర్. కేసీఆర్ మార్క్ కనిపించకూడదనే మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను ఎలా తొలగిస్తారు అని ఆయన ప్రశ్నించారు. లోగోలో చార్మినార్ ని తొలగించడం అంటే హైదరాబాద్ ని అవమానించడమే అని తెలిపారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణ చిహ్నం మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది బీఆర్ఎస్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర నిరసనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను సర్కార్ మారుస్తుందని చెప్పారు. కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్టుగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలైన చార్మినార్, కాకతీయుల కళాతోరణాన్ని లోగోలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కేటీఆర్. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తూ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. ఇవాళ చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా తీసుకుని రావాలనేది మా తాపత్రయం. కానీ ఈ ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, తెలంగాణ ఉద్యమము తెలియదు. ఒకటే తెలుసు, రాజకీయం తెలుసు, ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు తలూపడం చెప్తా ఇంకోటి తెలియదు. అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ సీఎం, ఆయన ఏదో అట్లా అనుకోకుండా వచ్చిపడ్డాడు, ఏదో చేసుకుంటూ పోతున్నాడు. కానీ ప్రజలు అల్టిమేట్గా వాస్తవాలను గుర్తిస్తారు, ఏం చేయాలో